సాయంత్రం ఢిల్లీ వెళ్లబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వబోతున్నారు సీఎం. ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరింది సీఎంఓ. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలవబోతున్నారు సీఎం. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరబోతున్నారు సీఎం. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపనున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇద్దరు నేతల ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. రేవంత్ ఢిల్లీ టూర్ కు సంబంధించిన మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఇవాళ సాయంత్రం వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ప్రధాని అపాయింట్మెంట్ దొరికిందా? ఎవరెవరిని కలవబోతున్నారు? రైట్, కొద్దిసేపటి క్రితం వచ్చిన సమాచారం మేరకు ఈరోజు 4:30కు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు ఢిల్లీకి సీఎంతో పాటుగా కొంతమంది మంత్రులు కూడా వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వరద సహాయానికి సంబంధించి, రాష్ట్రంలో వచ్చిన వరదలకు సంబంధించి ఇప్పటికే 5,000 కోట్లకు పైగా నష్టం వచ్చిందనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి, ప్రత్యేక ప్యాకేజ్ని కూడా ప్రకటించాలని సీఎం మొదటి నుంచి కోరుతున్నారు. ఆ క్రమంలోనే వరదల టైంలో అమిత్ షా కానీ మోడీ కానీ ఫోన్ చేసి ఆరా తీసినప్పుడు కూడా సీఎం చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రంలో వరదలు సంభవించాయి, కాకపోతే ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించగలిగాం, ప్రాణ నష్టాన్ని జరగకుండా చూడగలిగాం అనేదైతే సీఎం చెప్పారు. అటు ఖమ్మం, మహబూబాద్ పర్యటనలో కూడా సీఎం అదే చెప్పారు. వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గింది, కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా ఎక్కువ వరకు జరిగింది, పంట నష్టం జరిగింది అనేదైతే చెప్పారు. సో పంట నష్టానికి సంబంధించి అట్లాగే ఎవరైతే ఇల్లు కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రం ఇప్పటికే వరద సహాయాన్ని ప్రకటించింది. సో దీన్ని అటు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రికి వివరించడానికి ఈరోజు సీఎం ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కొంత కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అటు పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఈసారి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే సీఎం ఢిల్లీ టూర్ ఇప్పుడు సడన్గా ఒక ఆసక్తికర వాతావరణం అని చెప్పొచ్చు రాజకీయాల్లో. సో 4:30కు హైదరాబాద్ నుంచి బయలుదేరున్నారు. 7 గంటలు 8 గంటల వరకు ఢిల్లీలో ఉంటారు. 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులను అట్లాగే రాష్ట్ర కిందికి సంబంధించిన వరద సహాయాన్ని అడగడానికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సెంట్రల్ బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ కూడా ఈ వరద నష్టానికి సంబంధించిన నివేదికనిచ్చారు. సో మొత్తానికి ఢిల్లీ పర్యటనపై ఇంకా ఇప్పటికైతే 4:30కు బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఎవరెవరిని కలుస్తారనే క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రైట్ ప్రభాకర్.